రాసిపెట్టుకోండి, జూబ్లీహిల్స్ లో గెలుపు మాదే, బీఆర్ఎస్ ఓడిపోతోంది, బీజేపీకి డిపాజిట్లు రావు, కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి, ప్రజలు విఘ్నతతో ఓటేయాలి, గత 20 ఏళ్ల అభివృద్ధిని పోల్చి చూడాలి, 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది శూన్యం, ఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, మెట్రో రైల్ తెచ్చింది కాంగ్రెస్. ఇక ఆర్థిక వ్యవస్థకు చెదలు, క్యాన్సర్ 4th స్టేజ్ తరహాలో ఉంది, ఇకపై దాచిపెడితే చాలా ప్రమాదం, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే, ప్రజాపాలన అంతా పారదర్శకమే, బాగు చేయాలన్నదే నా తాపత్రయం, పరిమితి దాటిపోయిన అప్పులు, ఆదాయానికి మించిన వ్యయం, అప్పులపై వడ్డీలు తడిసి మోపెడు. కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. 2014 నుంచి 2023 వరకు భాగ్యనగరం అభివృద్ధిని విస్మరించారు. ఎల్ఎండిటి మునగడానికి కేటీఆర్ కారణం. హైదరాబాద్ కు కేటీఆర్ తెచ్చింది డ్రగ్స్, కాంగ్రెస్ నిర్మించిన ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసమే కమాండ్ కంట్రోల్, ప్రాణభయంతోనే ప్రగతి భవన్ బాత్రూమ్ కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాం. వేలాది కోట్లు తెచ్చి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మెట్రోపై ఎల్ఎండిటి చేతులెత్తేస్తేనే కొనుగోలు చేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను దశలవారీగా మాత్రమే చెల్లిస్తాం. కాదని రాజకీయం చేస్తే దండన తప్పదు. ప్రభుత్వ పరంగా మా లెక్కల ప్రకారమే చెల్లిస్తాం. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, అభివృద్ధి కుంటుపడింది తప్ప చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిని కేటీఆర్, కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుకుంటున్నారని, వీరిద్దరూ చీడపురుగులని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు సైతం హైదరాబాద్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగకుండా మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధికి పి జనార్దన్ రెడ్డి, మర్రి శివశశిధర్ రెడ్డి ఎంతో సహకరించి గుడ్ బ్రదర్స్ గా పేరు తెచ్చుకున్నారని, ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధికి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వ కాళ్లల్లో కర్రలు పెట్టి బ్యాడ్ బ్రదర్స్ గా తయారయ్యారని సీఎం రేవంత్ మండిపడ్డారు. మెట్రో రైలు విస్తరణ మొదలుకొని మూసీ నది పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఇలా ప్రతి ఒక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఈ ఏడాది కాలంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చామని, ఎలీ లిల్లీ లాంటి కంపెనీ $1 బిలియన్ పెట్టుబడులను ఫార్మా రంగంలో పెట్టేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 6 నెలలు లోక్సభ ఎన్నికలకే సరిపోయిందని, అధికారంలో దృష్టి సారించింది 1.5 ఏళ్ల మాత్రమేనని చెప్పారు. హామీల అమలుకు యుద్ధమే అంటూ వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారు. దమ్ముంటే రెఫరెండంగా స్వీకరించాలి. దుర్యోధన డైలాగులు ఇక చెల్లవు. అసమర్థ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్లో కేటీఆర్ రోడ్ షో. అవినీతికి, నీతికి, ధర్మానికి, అధర్మానికి, మోసానికి, న్యాయానికి మధ్య జరుగుతోన్న జూబ్లీహిల్స్ ఎన్నికను దమ్ముంటే రేవంత్ రెడ్డి రెఫరెండంగా స్వీకరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. ప్రజలు ప్రజాస్వామ్యం అనే కత్తిని, డాలును మా చేతికి ఇస్తే మోసపూరిత కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు యుద్ధం చేస్తామని చెప్పారు. ప్రగల్భాలు పలుకుతోన్న కాంగ్రెస్ ను ప్రజలు సమాధి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కురుక్షేత్రంలో దుర్యోధనుడిలాగా ప్రగల్భాలు పలుకుతోన్న రేవంత్ రెడ్డికి పరాభవం తప్పదన్నారు. దోచుకున్న సొమ్ముతో 4 బ్రదర్స్ హ్యాపీ. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం. మీట్ ది ప్రెస్ లో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. అవినీతిమయమైన కాంగ్రెస్ సర్కార్ను కూల్చివేసేందుకు రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలకు వేధింపులు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. నోటీసులు ఇవ్వకుండానే టాస్క్ ఫోర్స్ దాడులు, కేంద్ర బలగాలను పంపాలి, ఈసీఐకి బీఆర్ఎస్ ఎంపీల ఫిర్యాదు. ఇక లోపలి పేజీలో ఇచ్చినటువంటి కొన్ని ప్రధాన వార్తలు ఇక్కడ చూడొచ్చు. పోలింగ్ టైం పెంపు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ నిర్ణయం. ఇక భారీగా తనిఖీలు, పట్టుబడుతోన్న నగదు, మద్యం, మరో 3 రోజులు తప్పని నిఘా. కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్ట్, 14 రోజుల రిమాండ్, డ్రైవర్ ఇప్పటికే అరెస్ట్. ఈ ఏడాది ఎముకలు కొరికే చలి, వాతావరణ నిపుణుల హెచ్చరిక. డయాబెటీస్, ఒబేసిటీ ఉందా? అమెరికా వీసా కష్టమే మరి. టీవీ లాంటి వ్యాధుల స్క్రీనింగ్, వలసదారుల మెడికల్ హిస్టరీపై మరింత దృష్టి. బోధనం చర్చలు సఫలమంటూ ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు. ఇప్పుడు 600 కోట్లు, త్వరలో 300 కోట్లు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి చర్చలు ఫలప్రదం. నిధుల విడుదలకు ప్రభుత్వం అంగీకారం. డిప్యూటీ సీఎం బట్టి హామీతో బంద్ విరమణకు ఓకే. లెక్చరర్ల ప్రదర్శన రద్దు అన్న ఫతి. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చర్చలు ఫలప్రదమయ్యాయి.
ప్రైవేటు యాజమాన్యాల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేయడంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో బంద్ను విరమించుకున్నాయి. నిరసన కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకుంటున్నట్టు ప్రైవేటు కళాశాల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. నిరసన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ అధికారికంగా ప్రకటించింది. కళాశాల ప్రతినిధులు అడిగిన 1500 కోట్లలో ఇప్పటివరకు ప్రభుత్వం 600 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. జూబ్లీలో స్నేహహస్తాలు, భట్టి మార్క్ సమన్వయంతో సరికొత్త జోష్. ప్రతి డివిజన్ను జల్లెడపడుతోన్న మంత్రులు. రేవంత్ భట్టి జోడీతో ప్రచారం కొత్త పుంతలు. ఎప్పుడు కవ్వింపు చర్యలతో కస్సుబుస్సులాడుకునే కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యతారాగం వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ వాదులంతా ఒక్కటిగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కల ఢిల్లీ పర్యటనకు ముందున్న పరిణామాలకు పూర్తి భిన్నంగా పార్టీ అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ నాయకులు ముందుకు సాగుతున్నారు. యూసుఫ్ గూడలో టిఫిన్ సెంటర్లో శుక్రవారం రాత్రి టిఫిన్ చేస్తోన్న భట్టి, పొన్నం సంపత్. ఎల్ఆర్ఎస్ ఇక ముగిసిన కథేనా? పథకాన్ని ముగించే దిశగా అడుగులు. ఎల్ఆర్ఎస్ ఇక ముగిసిన కథేనా అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి అందిన లక్షలాది దరఖాస్తుల పరిష్కారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ 5 ఏళ్ల కాలంలో అనేక మార్లు అవకాశం కల్పించినా ఈ దరఖాస్తులను పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అనధికార లేఅవుట్లలోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో 2020లో ప్రారంభం లక్షలాది దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉంటున్నాయి. ఈ ఏడాదిలోనే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో పలుమార్లు గడువు పెంచారు. అయినప్పటికీ దరఖాస్తుదారులు పూర్తి స్థాయిలో తమ మొత్తాలను చెల్లించలేదు. అయినప్పటికీ ఎల్ఆర్ఎస్ రుసుం వసూలు ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయమే సమకూరింది. అయితే ఈ నెలాఖరు కల్లా ఇప్పటికే ఫీజు చెల్లించిన దరఖాస్తులను క్లియర్ చేసి మొత్తం ఈ స్కీమ్ను క్లోజ్ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. 2020లో ప్రారంభమైన ఎల్ఆర్ఎస్ స్కీమ్కు సుమారు 25 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో 8,000 దరఖాస్తులు మాత్రమే క్లియర్ కాగా మరో 6 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే చెల్లించి ఎల్ఆర్ఎస్ కు చెల్లించాల్సిన మొత్తం ఫీజును చెల్లించలేదు. ఇక పోలవరం ఎత్తు తగ్గించండి, ముంపు నివారించండి, ప్రాజెక్టు అథారిటీని డిమాండ్ చేసిన తెలంగాణ. క్షేత్రస్థాయి సర్వేకు తెలుగు రాష్ట్రాల అంగీకారం. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి ముంపును నివారించాలని తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీని డిమాండ్ చేసింది. వందే మాతరాన్ని ముక్కలు చేశారు. 1937లో దేశ విభజనకు బీజం వేశారు. దేశానికి సవాల్గా విభజన మనస్తత్వం. దుర్గామాత రూపంలో ఉగ్రవాదంపై పోరు. వందే మాతరం 150వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ. ప్రత్యేక స్మారక నాణ్యం, తపాలా బిల్ల విడుదల. షెల్టర్లకు వీధి కుక్కలు బహిరంగ ప్రాంతాల్లో ఉంచొద్దు. స్థానిక సంస్థలదే బాధ్యత. జిల్లా మెజిస్ట్రేట్లు పర్యవేక్షించాలి. అన్ని రాష్ట్రాలు, యూటీలకు సుప్రీం ఆదేశం. దేశవ్యాప్త పాలసీకి సూచన.